వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలంలోని మైనంపల్లి గ్రామంలో స్వచ్ఛతోత్సవ్ పక్షోత్సవాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రజలతో కలిసి శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మలచాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని రహదారులు, ప్రజాస్థలాలను శుభ్రపరిచి ప్లకార్డులు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన గ్రామాలు తెలంగాణ భవిష్యత్తుకి తొలిమెట్టని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా ఈ సేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కోటమైసమ్మ క్రికెట్ టీం జెర్సీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి గ్రామ పంచాయతీ అధికారులు, మండల అధికారులు, ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కెనాల్లో మా మనమర్థానికి సంబంధించినటువంటి గిరిజన సోదరులు ఆనాడు ప్రమాదవశాత్తు మరి చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆనాడు చెల్లాచెదురైపోయిన పరిస్థితి. 8 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేయలేదు. బయట వాళ్ళ నియోజకవర్గాలు, వాళ్ళ జిల్లాలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా బెనిఫిషరీకి వాళ్ళ ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చిన కానీ మా దగ్గర జరిగిన ఇవ్వలేదు. కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను శాసనసభ్యులుగా ఉండి మరి వాళ్ళందరినీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవాళ మరి 9 మందికి 3 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ నష్టపరిహారం ప్రమాదశాతం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతోటి ప్రభుత్వం వాళ్ళ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మా జబ్బర్లు తర్వాత మా సీతారామ మోదీ చాలా మంది యొక్క పాత్ర ఎప్పటికప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే సార్ అవి రాలేదన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మా ఆర్డీఓ గారి కృషి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు 3 రోజులనే చెక్కులు తయారు చేసి వెంటనే ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మరి పూర్తి చేసి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సీతారామ వీళ్ళందరూ